పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు. గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం పూజ్య బాపూజీ చేసిన త్యాగాలు నిరుపమానమని, ఆయన సిద్ధాంతాలను ప్రతివారు అనుసరించి దేశ పురోగతికి తోడ్పడాలని ఆర్యవైశ్య ప్రముఖుడు దేశు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో గురువారం మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ప్రాంగణంలోని గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్నానికి చెందిన డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మద్దాలి శేషాచలం, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 156వ జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ప్లస్ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈరోజు దేవస్థానంలో మునగాల శ్యామ్ గారి సారథ్యంలో మేమందరం కూడా గాంధీ గారి విగ్రహానికి, అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి వాడు కూడా వైశ్య జాతిలో పుట్టినటువంటి మహాత్మా గాంధీ గారికి నిర్వచనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం చేసుకున్నాను, నేనేం చేశాను అనే దానికంటే కూడా దేశానికి ఏం ఉపయోగపడ్డాం అనేటువంటి రీతిలో ప్రతి వైశ్యుడు కూడా ముందుకు రావాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ స్ఫూర్తిని, గాంధీ గారి సిద్ధాంతాన్ని అవలంబించి మన దేశ పురోగతికి అన్ని రకాలుగా ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహనీయునికి జోహార్లు అర్పిస్తామన్నారు.